స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రభుత్వం ఓరి దశలో జనసేన లేకుండానే తెలుగుదేశం వచ్చిందా? మీరు జనసేన? మేము జనసేన వాళ్ళని వాళ్ళు అటు చేస్తారు. మేము తెలుగుదేశంగా ఫస్ట్ నుంచి తిరుగుతున్నాం. మేము జనసేననే మాకు ఇచ్చాను. ఫస్ట్ కూడా ఎస్సీ ఆయన దగ్గర పోయినాం, ఎమ్మెల్యే గారి దగ్గరకి. మీకే షాప్ అని చెప్పింది, మీకే ఎవరికి లేదు మీకే అని చెప్పింది. మళ్ళీ వస్తే మళ్ళీ ఏడ కూడా కలిసి మీకే కాదన్నాడు. ఇక్కడ నా పక్కన ఉంటుంది తిరుక్కుంటా, మాకు కావాలని ఉంటుంది తిరుక్కుంటా. మాకు ఇచ్చింది ఎమ్మెల్యే గారు ఇలా ఎమ్మెల్యే గారే కొట్టమన్నాడంట. ఎమ్మెల్యే గారు కొట్టమన్నాడని మేము కొట్టామంటారు. మరి ఆ ఎమ్మెల్యే మనిషి మరి ఏం కాదు, మరి సాగుతాడు మనుషులు 33,000 రెంట్ గవర్నమెంట్ కట్టేది. 3,000 రెంట్కి 30,000 ఇవ్వాలంట కట్టడానికి. దేనికి కట్టాలి 30,000? గవర్నమెంట్కి మళ్ళీ గవర్నమెంట్కి కట్టరు. గవర్నమెంట్కి కూడా మేమే కట్టుకోవాలా. వాళ్ళు వచ్చి మేము సీల్ చేస్తామంటారు. వచ్చినప్పుడల్లా మేము కట్టాలా? ఎందాక నీ డబ్బులు ఇస్తారు వాళ్ళకి? ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఈ ముందు ఇవ్వాలంటే పోయినసారి ఫస్ట్ సారి తెలుగుదేశం వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చినాయి. ఎందాక ఇస్తారు? జనసేన వాళ్ళని లెక్క లేక ఈ ఉంటుంది చేస్తారు వాళ్ళు. జనసేన వాళ్ళందరూ మూర్తులు కాక వాళ్ళ మూర్తులు లేకబట్టి వీళ్ళట చేస్తున్నారు. జనసేన వాళ్ళకి సిగ్గుండాల ముందు వేసుకుపోయారండి ఆటోకి. తాళాలు తీసుకుపోయారు. మా బావగారికి ఏంది ముగ్గురు కోళ్ళు తీసుకుపోయారు. అసలు ఎప్పటి నుంచి షాప్ మీరు నడుపుకుంటున్నారు? 20 సంవత్సరాలు. ఎందుకు ఇప్పుడు ఏంది వివాదం ఏంటి? ఎమ్మెల్యే గారు మమ్మల్ని తీసుకోమన్నాడు. ఈ షాపు జిల్లా పరిషత్ రెంట్ కట్టుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు మమ్మల్ని తీసుకుంటున్నాడు. మాకు 30,000 రెంట్ ఇస్తువా ఇవ్వా అని చెప్పేసి ముగిలి కొండలు, వరలారత్నం, ఇంతకుముందు ఎరగాని కొండల్లో లడ్డు అని అతను వచ్చి కాంట్రం ఆ సీను ఇంత టీడీపీ నాయకులు మొత్తం వచ్చి అడిగితే నేను వాళ్ళ మీద సిఐ గారి మీద హైకోర్టులో కేసు వేసాను. ఎందుకు ఏమనేసారు? నన్ను ఎట్లా ఇబ్బంది పెడతానని చెప్పేసి హైకోర్టులో కేసు వేశారని చెప్పేసి ఈ కొండలనే అతను సిఐ గారు బావమరదంట. మొగిలి కొండలు ఉన్నట్టు సిఐ గారు మా బావ రావడం ఏం మాట్లాడేది నా కొడక బయటికి రా అని చెప్పేసి ఆటో తీసుకొని సామాన్లు మొత్తం ఆటోలు వేసుకొని 15 మంది 20 మంది దాకా వచ్చి మా అన్నయ్యలు వస్తే మా అన్నయ్యలు కొట్టి వాళ్ళని స్టేషన్ లేకన్నా నన్నే రోడ్డు మీద పడేశారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.